హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి మన వీడియోలో కారం ఇడ్లీ అండి. మేమైతే కారం ఇడ్లీ అంటాము, లేదా మసాలా ఇడ్లీ అని కూడా అనొచ్చు. పేరు ఏదైనా చూడ్డానికి చాలా చాలా యమ్మీగా ఉంటాయి. తినడానికి కూడా ఇంకా డబల్ యమ్మీగా ఉంటాయండి. ట్రస్ట్ మీ అండి. మేమైతే ఇది రెగ్యులర్‌గా మా ఇంట్లో ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటాను. చిన్నతనం నుంచి మా అమ్మ మాకు చేసి పెట్టేవాళ్ళనమాట కారం ఇడ్లీ. సెకండ్ డే, థర్డ్ డే చేసుకుంటే చాలా బావుంటుంది. కొంచెం పుల్లగా అవుతుంది కదా పిండి అప్పుడు. చిన్నపిల్లలు క్యారెట్ తినరు, వెజిటబుల్స్ తినరు ఇలా అంటూ ఉంటారు కదా! ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి. ఎందుకు తినరో మీరే చూడండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. దీంతో మనం పికెల్‌తో కానీ, సాస్‌తో కానీ ఏదైనా సైడ్ డిష్‌తో చల్తా హై అండి. చాలా తక్కువ ఆయిల్‌తోనే అయిపోతుంది. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడాలి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది 5-6 పచ్చిమిరపకాయల పేస్ట్ అది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, క్యారెట్ తురుము. క్యారెట్, కొత్తిమీర కొంచెం గార్నిషింగ్‌కి పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం పిండి తీసుకొని పావు స్పూను ఉప్పు, పావు స్పూను వంట సోడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి మీరు. నేనిక్కడ ఆల్రెడీ వేశాను కాబట్టి కొంచెం వేశాను పిండిలో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలండి. పచ్చిది కూడా ఇందులో వేసేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు. అయితే అల్లము, పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోవడం కోసం లైట్‌గా సాల్ట్ చేశాము. అలా చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందనమాట. మొత్తం కలిపేసుకునేసేయండి బాగా సోడా కలిసేంత వరకు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే బావుంటుందండి. తర్వాత ఇడ్లీ పాత్రలో మనం కింద అడుగు భాగంలో కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేసుకున్నామనుకోండి, మీరు డిష్ ఔట్ చేసి సర్వ్ చేసేటప్పుడు చూడడానికి చాలా బావుంటాయన్నమాట. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా ఇది చాలా బావుంటుందండి. మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని 10-15 నిమిషాలు పెట్టేసుకున్నామంటే బాగా ఉడికిపోతాయండి. చూడండి ఎంత పొంగుతూ వచ్చాయో చాలా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.